హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు విలేజ్ స్టైల్లో గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికైతే పప్పు కూడా అవసరం లేదండి. ఎందుకంటే మనం ఫస్ట్ కందిపప్పు ఇలా రోస్ట్ చేసుకుంటాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పోపు వేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది అనమాట. మా ఊర్లో అయితే ఇట్లానే చేస్తారు. దీనికి పోపు అవసరం లేదు. చూసారు కదా, కందిపప్పు నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, కందిపప్పు వేగించుకున్న కందిపప్పు, దానిలోకి నేను గోంగూర, కడిగి పెట్టిన గోంగూర, పచ్చిమిర్చి చాలా ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే మా పిల్లలు తింటారు మంట అని చెప్పేసి 4 వేస్తున్నా. కొంచెం కారం వేస్తాను. దీనిలో ఖచ్చితంగా పచ్చిమిర్చి, ఆనియన్ ఎక్కువ ఉండాలి. దీన్ని పోపేసి అవసరం లేదు, డైరెక్ట్ ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది గోంగూర పప్పు. టేస్టీ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ ఇది ఒక టమాటా వేస్తాను, ఒక ఆనియన్ వేస్తాను. దీనిలోనే నేను పసుపు, ఉప్పు, కారం వేసేసి ఓన్లీ 3 విజిల్స్కి పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగో చూసారు కదా, పసుపు, ఉప్పు, సాల్ట్, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక చిన్న గోంగూర కట్ట వేసాను. దీన్ని కొంచెం వాటర్ పోసేసుకొని ఓన్లీ 3 విజిల్స్ పెట్టడమేనండి. 3 విజిల్స్కి పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దాన్ని మెదిపేసి తినేయటమేనండి, పోపేసే అవసరమే లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది నాకైతే కామెంట్ చేయండి. ఇక చూసారు కదా, వాటర్ యాడ్ చేస్తాను, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాను. ఆయిల్ యాడ్ చేస్తే ఆయిల్ యాడ్ చేయటం వల్ల మనకి పొంగు అయితే పైకి రాదనమాట. కుక్కర్ పైకి కారం అవన్నీ వాటర్ పైకి వచ్చేస్తాయి. ఆయిల్ ఒక చొక్క వేసారంటే అది పైకి రాదు. ఎలా చేశాను మళ్ళీ ఒకసారి చెప్తాను. కందిపప్పు అయితే కరెక్ట్గా మనం వేయించే తీసుకోవాలండి, ఎందుకంటే పోపు వేయం కదా. ఫ్రై చేసామంటే ఆ ఫ్లేవర్ వేరే ఉండిద్ది. కందిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని దానిలోకి ఒక టమాటా, 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ వేసేసి ఇట్లా విజిల్ పెట్టడమేనండి. 3 విజిల్స్ వచ్చాయంటే పప్పు రెడీ అయిపోతుంది.